మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నిన్న సర్వాయి పాపన్న జయంతిలో పాపన్న గురించి మాట్లాడటం మానేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అందరూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వృత్తి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు. ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గల్లీ పోయినా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ నిట్టడము, కేసీఆర్ మీద బద్నాం చేయడం, ఏదైనా సరే. ఫ్లైట్ ఎందుకు లేట్ వచ్చింది, లేట్ అయిందంటే అది కేసీఆర్ ఏమైనా ఆపిండేమో. ఏ సంఘటన జరిగినా దానికి కేసీఆరే. ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే వరదలు ఎక్కువ వచ్చినావే అని అంటారేమో. అట్లా అయిపోయింది పరిస్థితి. కనీసం ఒక 6 మంది చనిపోయినరు విద్యుత్ ఘాతానికి సంబంధించినటువంటిది. గణేష్ నిమజ్జనాలు వస్తుంది, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు. ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది ఇలా నగరం అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లలు కనడమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు. 60 మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు. ఆంధ్రలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు. సర్వాయి పాపన్న జయంతి రోజు కనీసము మీరు ఇచ్చే హామీలు వస్తాయనుకున్నారు. చనిపోయినటువంటి 700 మంది కార్మికులు ఏ వృత్తిలో చనిపోతారు? ఎక్కడ 2 సంవత్సరాల్లో దాదాపు 700 మంది కార్మికులు చనిపోయారు చెట్టు మీద పడి కింద పడి. వాళ్ళకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు ₹1 ఇవ్వలేదు. మోపెడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైన్ షాపులు ఇప్పుడు లిక్కర్ పాలసీ తయారవుతుంది. మరి లిక్కర్ పాలసీ 20% జీవో ఎప్పుడు వస్తుంది? వైన్ షాపులలో, బార్ షాపులలో రెండిట్లలో కూడా 20% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా సొసైటీలకు ఇస్తామని అన్నారు. మరి సొసైటీలకు 20% బార్లు, వైన్లు ఎప్పుడు ఇస్తారు అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన జయంతి రోజు జనగాం జిల్లాకు ఆయన పేరు పెడతారు, జియో వస్తుంది, అందరూ ఇది చూసారు. మేము అడిగినవి కాదు, ఇవన్నీ కూడా మీరిచ్చిన హామీలు. ఇలా ఒక బహుజన వీరుడు, బహుజన నాయకుడు, రాజు అయినటువంటి చరిత్ర, క్షత్రియులే రాజు అన్నప్పుడు కాదు, సామాన్య చిన్న కులాలు కూడా రాజు కావచ్చు అని నిరూపించినటువంటి చరిత్ర. మరి మేము కూడా రాజ్యాధికార దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పిన మీరు 42% మీ రిజర్వేషన్ మీద మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి వల్లనే చట్టం వచ్చిందంటే ఏదన్నా న్యాయమా చెప్పండి? ఏమన్నా న్యాయమా? మీ స్థాయిలో మీరు మాట్లాడడం తగ్గుతుందా? అధికారం రావడానికి చెప్పొచ్చు, 100 అబద్ధాలు చెప్పొచ్చు, ఓకే. వచ్చిన తర్వాత కూడా ఇంకా 100 అబద్ధాలు ఆడతామంటే ఎట్లయితే చెప్పండి? కనీసం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, అసలు ఏమనుకుంటారన్నా కొద్దిగా ఆలోచన చేయాలి కదా. కేసీఆర్ గారి వల్ల 42% 23% తగ్గింది, 50% లోపలనే వచ్చి చట్టం తెచ్చిందని అన్నారు. కేసీఆర్ గారు 60% పైగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 62% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ నాయకులే గాంధీ భవన్ నుంచి స్వప్నారెడ్డి, ఇంకొక గోపాల్ రెడ్డి అని 2 కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ సర్పంచ్లతో మీరు కేసు వేయించిన మాట వాస్తవం కాదా? రాహుల్ గాంధీ ఒట్టేసి చెప్పండి, పోనీ సోనియా గాంధీ ఒట్టేసి చెప్పండి, లేదు ప్రియాంక గాంధీ ఒట్టేసి చెప్పండి. పెంచిన కేసీఆర్ గారు పెంచిన రిజర్వేషన్లను హైకోర్టులో వేసి కొట్టేపించింది కాంగ్రెస్ నాయకుల కాదా? గాంధీ భవన్ నుంచి జరిగిందా లేదా? మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో 50% క్యాప్ లోపలనే మీరు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపల మేము తెచ్చి చేసినాం. మరి మేము ఒకవేళ
కేసీఆర్ గారు 50% చట్టం చేస్తే నువ్వు 70% చట్టం తీసుకురా, మరి 60% చట్టం తీసుకురా. నీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి చేతుల్నే మరి తగ్గించే అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తారు? మరి కావాలనే కదా. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టలే 42 ఇస్తాం, 52 ఇస్తాం, 62 ఇస్తామని మీరు పెట్టిండ్రు కనుక మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మరి పెట్టకుండా అటు ఇటు తిప్పుతున్నారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అలా.